ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసేశారు అధికారులు. నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంతో పాటు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రిని అందించారు. పోలింగ్ కు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 47,010 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్, 5,654 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 135 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఏర్పాట్లు, సామాగ్రి పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికలకు సంబంధించిన వాటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ సమక్షంలో మొత్తం అందరినీ ఎవరైతే పోలింగ్ స్టేషన్స్ ఎవరైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్లో వారి విధులకు సంబంధించి వారికి అప్పగించడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మనం చూడొచ్చు ఏదైతే పోలింగ్కి సంబంధించి వారికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈరోజు వారందరినీ పిలిచి వారి ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ పంపించేస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా వారికి అప్పగించారు. దాంతోపాటు ఏదైతే మరికొద్ది సేపట్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ భోజనాలు నిర్వహించి ఇక్కడ నుంచి మండల స్థాయి ఏవైతే ఉన్నాయో అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పట్టభద్రులు ఓటర్లు 47,010 మంది ఉండగా పోలింగ్ స్టేషన్లో మొత్తం 135 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో టీచర్స్ ఓటర్లు 5,654 మంది ఉండగా పోలింగ్ కేంద్రాలు 58 ఉన్నాయి. పోస్టల్ సంబంధించిన బ్యాలెట్స్ ఇప్పటివరకు 258 ఉండగా 195 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనాయని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలు ఉండగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన 33 మండలాల్లో సుమారు 48 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ స్టేషన్ సంబంధించి ఇప్పటివరకు ఏదైతే 30,593 మంది ఇక్కడ ఓటర్లు గుర్తించవచ్చు. టీచర్లకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మండలాలకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే టీచర్ ఓటర్లకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3,529 ఓటర్లు ఉండగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు మొత్తం 54 ఉన్నాయి. ప్రస్తుతానికైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు 16,417 మంది ఉండగా పోలింగ్ కేంద్రాలు 29 ఉన్నాయి. దీనికి తోడు అలాగే టీచర్స్కి సంబంధించిన ఓటర్లు చూస్తే ఏదైతే 2,125 మంది ఉండగా పోలింగ్ కేంద్రాలు 25ను ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 47,010 మంది ఓటర్లు నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే మొత్తం చూస్తే 77 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాకు సంబంధించి టీచర్స్ 5,654 మంది ఉండగా పోలింగ్ కేంద్రాలు 58 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 135 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా చూడొచ్చు ఏదైతే ఆర్డీఓ సమక్షంలో ఇదంతా కూడా వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా పంపిస్తున్నారు. దీనికి తోడు ఏదైతే పోలింగ్ స్టేషన్ సంబంధించి వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మండలానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి తోడు ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం వరకు ముగిసిందని చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించి అంటే శివరాత్రి పర్వదినానికి సంబంధించి ఈరోజు ఉపవాసాలు ఉంటారు కాబట్టి దానికి తోడు ఏదైతే సెలవులు రావడంతో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి వివరాలు అడిగేందుకు ఒకసారి ఆర్డీఓ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆర్డీఓ గారిని సార్ ఒకసారి పోలింగ్ స్టేషన్ సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఏర్పాటు చేశారు? 31 పోలింగ్ స్టేషన్స్ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. 31 10 మండలాలు. ఇదంతా కూడా ఇప్పుడు ఇస్తాము. వాళ్ళు తీసుకొని పోయి రేపు పోలింగ్ అయిన తర్వాత కరీంనగర్లు ఇస్తారు. మళ్ళీ మనకి ఇవ్వరు, కరీంనగర్లు ఇస్తారు. రేపు మార్నింగ్ 8 to 4. ఓకే, రేపు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించున్నారు. దీని ఎక్విప్మెంట్ కూడా మొత్తం కరీంనగర్ నుంచి కూడా అక్కడ నుంచే సబ్మిట్ చేస్తారని కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పటివరకు పోలింగ్ స్టేషన్ సంబంధించి చూడొచ్చు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 135 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. నిన్ననే వీళ్ళందరికీ కూడా అంటే ఏదైతే వీళ్ళంతా విధులకు వెళ్తారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వీళ్ళందరికీ నిన్న ఓటుకు వినియోగించుకునేందుకు ఒకరోజు ముందే జిల్లా సంబంధించిన ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 255 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే 190 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఎన్నికల విధుల్లో వెళ్తారు కాబట్టి నిన్న ఒకరోజు ముందే వీళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. పోలీస్ సంబంధించి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ నుంచి పంపించేందుకు కరీంనగర్ అక్కడ నుంచి వీళ్ళందరికీ కూడా ఎక్విప్మెంట్ పంపించడంతో పాటు అలాగే పోలీస్ స్టేషన్లో పోలింగ్
సజావుగా కొనసాగేందుకు అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.